సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఆన్లైన్లో విచారణ చేయొచ్చు అంటున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ న్యాయవాది బాలు. బిఎన్ఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఎంక్వైరీకి రావాల్సిన అవసరం లేదన్నారు. విచారణకు రావాలని కావాలనే వేధిస్తున్నారని అన్నారు. అందుకే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే అనుమానంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. అన్ని పిటిషన్లపై సోమవారం విచారణ జరుగుతుంది అంటున్న న్యాయవాది బాలుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఇక ఆర్జీవీ కేసుకు సంబంధించి మరింత సమాచారం న్యాయవాది బాలుతో మా ప్రతినిధి శివ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిపోయిన సోషల్ మీడియా వ్యవహారం. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన న్యాయవాది మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ రామ్ గోపాల్ వర్మ వ్యవహారానికి సంబంధించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఆయన వరుసగా వీడియోలు విడుదల చేస్తూ ఉన్నాడు. దీంట్లో చర్చించాల్సిన అంశం అయితే ఏం లేదండి. నోటీసులు ఇచ్చారు, దానికి రిప్లై ఇచ్చున్నాము. అలానే మేము కూడా హైకోర్టుకు కూడా అప్రోచ్ అయినాము. యాంటిసిపేటరీ బెయిల్కి, తర్వాత ఇంకోటి ప్రొహిబిషన్కి కూడా, అంటే ఫర్దర్ ఇంకా ఎఫ్ఐఆర్స్ కట్టద్దండి సేమ్ ఆఫెన్సెస్ మీద అని చెప్పేసి కోర్టులో అయితే వేస్తున్నాము. అది ప్రస్తుతం అయితే కోర్టులో పెండింగ్స్ ఉన్నాయి కాబట్టి చూడాలి. మేము పంపించిన రిప్లై నోటీస్కి మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆన్సర్ చేస్తారా లేదా, ఏంటి ఫర్దర్ నోటీస్ ఇస్తారా లేదా అని వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. అంటే మొత్తం దాదాపుగా ఏపీలో 3-4 కేసులు పెట్టినట్టున్నారు. ఇంకా కేసులు పెట్టకుండా ఆర్డర్ ఏమని ఈరోజు ఒక పిటిషన్ వేసినట్టున్నారు. మొత్తం ఏమంటారు? అదే అంటే యాక్చువల్గా ఇవాళ ప్రొహిబిషన్ రిట్ అయితే ఫైల్ చేస్తున్నాము. అంటే మ్యాండమస్ డిక్లేర్ చేయండి, ఇల్లీగల్గా ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ పెడుతున్నారు ఒకటే అంశం అని చెప్పేసి అని. అంటే ఇలా చేయడం వల్ల అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా అవుతుంది. కోర్ట్ టైం వేస్ట్, అలానే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టైం వేస్ట్, అందరి టైం వేస్ట్ అవుతుంది. అలాంటి చేయకుండా రిస్ట్రిక్ట్ చేయండి, రిఫరెన్స్ చేయండి వాళ్ళకి అని చెప్పేసి అని వేస్తున్నాము. అది సోమవారానికి వాయిదా పడింది. సార్, అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులకి 2 సార్లు నోటీసులు ఇచ్చారు, మీరు కూడా 2 సార్లు రిప్లై ఇచ్చినట్టున్నారు. సో ఫైనల్గా ఏమంటున్నారు వాళ్ళు, ఏంటి? సరే, ఏ పౌరుడికైనా ఎన్నిసార్లు నోటీస్ ఇస్తే అన్నిసార్లు నోటీస్ ఇచ్చే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. పోలీసు వాళ్ళకి ఏ విధంగా అయితే సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్లో పవర్స్ ఉంటాయో అదేవిధంగా అక్యూజ్డ్ తరపున కౌన్సిల్స్కి కూడా సేమ్ పవర్సే ఉంటాయి వాళ్ళకి కూడా. సో వాళ్ళు కూడా రిప్లైస్ ఇస్తున్నంత వరకు వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే అడిగినారో దానికి సంబంధించిన సమాధానాలు చెప్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇస్ కోఆపరేషన్ అనే అంటారు దాన్ని. సో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు నోటీసులు ఇస్తున్నప్పుడు కూడా మనం దానికి సంబంధించిన ప్రతిసారి మనం రిప్లైస్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ని మనము ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇది అండర్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పొచ్చు. అంటే పోలీసులకు విచారణకు సహకరించట్లేదు, అందుకే పోలీసులు అంతా హైదరాబాద్ వెళ్ళి హడావుడి చేశారంటున్నారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? అంటే మీ ఉద్దేశంలో సహకరించట్లేదు అంటే అర్థం ఏంటి? అంటే మేము 2 సార్లు నోటీస్ ఇచ్చినా మా దగ్గర విచారణకు రావట్లేదు. మీ ఒపీనియన్, ఇప్పుడు మీ మీడియా వాళ్ళ ఒపీనియన్లో సహకరించట్లేదు అంటే ఏం చేయమంటారు? అంటే ఆయన వచ్చి హాజరవ్వాలి మా దగ్గర అనేది పోలీసులు కూర్చొని వాళ్ళ చూస్తూ కూర్చోన్నా? అది కాదు కదా ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? ఆస్క్ ద క్వశ్చన్ అండ్ ఐ విల్ గివ్ ఏ రిప్లై, అంతే కదా. ఆయనేమంటున్నారు, నాకు షూటింగ్స్ ఉన్నాయి, బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ఎప్పుడు 1 year బ్యాక్ అని చెప్పేసి మీరు ఇప్పుడు క్రైమ్ పెట్టేసి ఇప్పటికిప్పుడు హడావిడి ఇప్పుడు అర్జెన్సీ అంటే అర్జెన్సీ లేని మ్యాటర్ ఇది. ఎప్పుడు అయిపోయింది అర్జెన్సీ, మీరు నిజంగా అనుకుంటే అప్పుడు ఉండాలి. ఈ రోజు అయితే అర్జెన్సీ ఏం లేనట్టు మ్యాటర్ ఇది. కాబట్టి దీని గురించి నేను ప్రాజెక్ట్స్ అన్ని వేస్ట్ చేసుకునే దానికంటే సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పిన కొన్ని గైడ్లైన్స్ ప్రకారం, అలానే బిఎన్ఎస్ఎస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ప్రకారం హైబ్రిడ్ మోడల్ తీసుకోండి, వర్చువల్ ఇన్వెస్టిగేషన్స్ చేయండి అని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేస్తున్నారు. ఇంకా అంతకుమించి ఏం కావాల్సి ఉంటుంది? సరే, ఒక పిటిషన్లో నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది, అందుకే బెయిల్ ఇవ్వమని చెప్పి కూడా ఒక పిటిషన్లో మెన్షన్ చేసినట్టున్నారు. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు వర్చువల్ హీరింగ్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా, ఇన్వెస్టిగేషన్లో క్వశ్చన్సే అడుగుతారు, ఆన్సర్లే చెప్తారు దీంట్లో, అవునా? ఇది వీడియోలో అయినా అదే, ఫిజికల్గా అయినా అదే. ఫిజికల్గానే ఎందుకు రావాలి? ఫిజికల్గానే ఇలాంటి క్రైమ్స్, అది హీనియస్ క్రైమ్స్, మీరు అన్నట్టు హీనియస్ క్రైమ్స్, ఎకనామికల్ అఫెన్సెస్, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర అఫెన్సెస్, మ్యాండేటరీ అఫెన్సెస్ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ కావాలని అనుకోండి. ఇవి సైబర్ క్రైమ్స్ కదా. ఇప్పుడు 2 వ్యక్తులు కొట్టుకున్నారు, దాంట్లో రావాలి, అవునా? లేదు అత్త కొడలు ఇది చేసుకున్నారు, దాంట్లో రావాలి. లేదు ఒకరు తిట్టుకున్నారు, అలాంటి వాటిల్లో రావాలి. లేదు ఏదైనా ఎకనామికల్ అఫెన్సెస్ వాటిల్లో రావాలి. లేకపోతే ఇంకోటి ఏదైనా హీనియస్ అఫెన్సెస్ అయితే వాటిల్లో రావాలి. కానీ ఇది సైబర్ క్రైమ్ కదా. సైబర్ క్రైమ్లో ఏముంటుంది? మొత్తం అంతా ఆన్లైన్లో ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్.
పర్సన్ ఏముండదు అక్కడ, అంతా ఓపెన్లో ఉంటుంది కదా. మీకు అక్కడ నిజంగా జరిగి ఉంది అంటే మీరు అక్కడి నుంచే తీసుకుంటారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. మీకు అంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అసలు అక్యూజ్తో కూడా పని లేదు. ఇప్పుడున్న కొత్త చట్టాల ప్రకారము మీరు అక్యూజర్ని మీరు కాంటాక్ట్ అవ్వకుండా కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకొని మీరు ఎంక్వైరీ చేసేసుకొని ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేయచ్చు. అదేదో టైం వేస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేయండి, కన్క్లూజన్ అయిపోతుంది కదా. మా ఛార్జెస్ ఇవి అని చెప్పేసి అని అంటే అలా చేయకుండా ఎందుకు మరి ఆయన కంపల్సరీ రావాలి చేయాలి అని అంటే అనుమానాలు వస్తున్నాయి అంతే. అంటే ఎందుకు రావాలి ఖచ్చితంగా, ఎందుకు రమ్మంటున్నారు, ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారు అంటే కొన్ని అనుమానాలు రేగనెత్తుతున్నాయి ఇక్కడ. అంటే వీళ్ళు ఏమన్నా ఆయనని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే అవకాశాలు ఉన్నాయా ఏంటని అనుమానాలు ఉన్నప్పుడు ఆయనకు అనుమానాలు వాళ్ళు తీర్చలేదనుకోండి, ఎక్కడికి వెళ్తారు చెప్పండి. పోలీస్ వాళ్ళని అడిగినప్పుడు తీర్చకపోతే ఎక్కడికి వెళ్తారు సామాన్యంగా ఏ ప్రజలైనా. ఇప్పుడు ఆయన కూడా ఒక పౌరుడు, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిటిజన్. సో సిటిజన్కి ఏదైనా రైట్స్ ఇన్ఫ్రించ్మెంట్స్ అయినాయి అంటే ఎక్కడికి వెళ్తారు? ఎవ్రీబడి అప్రోచ్ టు ద కోర్ట్ ఆఫ్ లా. ఆయన కూడా కోర్టు అప్రోచ్ అయ్యి ఉండరు. నేను కోర్టు ఏం చెప్తుందో చూడాలి ఇంకా. సో సోమవారం దాకా హీరింగ్కి సంబంధించి వాయిదా పడింది కదా, అప్పటి వరకు పోలీసుల దగ్గర విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా లేదంటారా ఫైనల్గా? ఒకటి కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అండి వాళ్ళ నోటీస్కి రిప్లై ఇచ్చేసిన తర్వాత ఆ నోటీస్కి ఇంకా వాల్యూ ఉండదు, ఆ నోటీస్ సస్పెండ్ అయినట్టే. ఫర్దర్ ఇంకా నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడు డేట్ పెడతారు ఏంటని చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం మీద ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ రకమైన విచారణ చేయటం కానీ మిగిలిన వాటికి సంబంధించి ఏమాత్రం కూడా అవసరం లేదు. ఏదైనా సరే కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసుకోవచ్చు. ఆ చట్టంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, కావాలనే ఉద్దేశపూర్వకంగానే రమ్మని చెప్పి పిలుస్తున్నారంటే పలు అనుమానాలకి తావిస్తుంది. సో ఆ అనుమానాల మూలంగానే ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగిందని చెప్పి కూడా అడ్వకేట్ బాలరాజు